నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేటలో గల జామియా నూరుల్ హుదా మదర్సాలో జరిగిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ప్రదేశం ఇదేనని, తన బాల్యం ఈ మసీదులోనే గడిచిందని గుర్తు చేసుకున్నారు. ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహబ్ మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఆయన లేకుండా ఇక్కడికి రావడం చాలా బాధగా ఉందని, ఎప్పుడొచ్చినా ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్లేవారమని అన్నారు. ముఫ్తీ అబ్దుల్ వహాబ్ ఆశయాలను రషీద్, ఇలియాజ్లు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారని, అబ్దుల్ వహాబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలను వక్ఫ్ బోర్డు ప్రభుత్వం తరఫున అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనుద్దీన్, కరీముల్లా, సమీ హుస్సేన్, సాబిర్ ఖాన్, ఇంతియాజ్, మదీనాబాద్ ఇంతియాజ్, హయత్ బాబా, పాషా మొహిద్దీన్, మౌలానా అజీజ్, రసూల్, కాలేషా, జూబేర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. రంజాన్ మాసం శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు జామియా నూరుల్ హుదా దీంట్లో ఉండే నై మస్జిద్ ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఈ యొక్క ప్లేసు నేను పుట్టిన స్థలం. ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఈ మసీద్లోనే. అలాగనే చాలా బాధాకరం ఏంటంటే మా పెద్ద ఆయన ఈ రాష్ట్రానికే కాదు దేశంలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఇస్లామిక్ స్కాలర్, ఫిలాసఫర్ ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారు. మనం 2 నెలల ముందు ఆయన్ని పోగొట్టుకున్నాము. స్వర్గీయులయ్యారు ఆయన. ఆయన లేనిది ఇక్కడ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఎప్పుడొచ్చినా ఆయన కలవడానికి, ఆయనతో ఆయన యొక్క దువా తీసుకోవడానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అబ్దుల్ రషీద్, అలాగనే అల్లుడు ఇలియాస్ గారు ఉన్నారు, మౌలానా. వీళ్ళిద్దరు కానీ చాలా చక్కగా ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఆదరించి ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా ముందుకు పోయేటట్టు అందరి సహాయ సహకారాలు ఈ ఇన్స్టిట్యూషన్కు ఉండాలని తెలియచేస్తూ, మరి ప్రభుత్వం నుంచి కానీ వక్ఫ్ బోర్డు నుంచి కానీ ఏమేమి చేయగలుగుతామో అవన్నీ చేసి ఇక్కడ ఒక మంచి ఈ యొక్క పెద్ద ఆయన యొక్క ఆశయాలకు తగ్గినట్టుగా ఏం చేయాలో అవన్నీ చేయడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు 9వ ఉపవాసంకి మన జామియా నూరుల్ హుదాకి రావడం జరిగింది. ఈరోజు మన ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ గారు, హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క స్థలం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ దాన్ని గాలించి మొత్తం ఒక ప్లాట్ఫారంకి తీసుకుని వస్తున్నారు. చాలా సంతోషమైన వార్త ఇది. అదేవిధంగా జామియా నూరుల్ హుదా కూడా పెద్దాయన పేరు మీద ఈ ఏరియాకి ఒక పెద్దాయన పేరు పెడతారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇది మన హాజీ మన పెద్దాయన పోయిన తర్వాత మన అబ్దుల్ రషీద్ గారు మౌలానా మరియు ఇలియాస్ మౌలానా గారు ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మనకు మిస్ కాకుండా పెద్దాయనది ఈయన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.